హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా డ్రై ఫిష్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. అయితే చాలామంది అడుగుతున్నారు, మాకు బల్క్లో కావాలి, మీ అడ్రస్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. బల్క్లోనైతే పంపిస్తామండి, దాంతో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ అయితే ఏంటంటే ఒక్కొక్కరు హాఫ్ కేజీ అలా పంపించమంటున్నారు. అంటే మేము డ్రై ఫిష్ అయితే ప్రాసెస్ చేస్తాము, సంతలకు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటాం అనమాట. చిన్న చిన్న కొట్లు పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మార్కెట్లో కొనుక్కొని వీళ్ళు బట్టి కొట్లు అమ్ముకుంటారు కదా, అలాంటి వాళ్ళు మార్కెట్లో కొనకుండా మా దగ్గరకు వచ్చి కొనుక్కుంటే మాత్రం మంచి ప్రాఫిట్ ఉంటుందండి. అదొకటి. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే బల్క్లో కావాలంటే మేము కంపల్సరీ పంపిస్తాము. అయితే క్యాష్ ఆన్ డెలివరీ కాదండి. ఏంటంటే మేము క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే కొందరు సరుకు వచ్చిన తర్వాత బాగాలేదని చెప్పేసి ఇంకా మనీ అయితే ఇవ్వట్లేదు. ఇలాంటివి చాలా ప్రాబ్లం అవుతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఆ ప్రాసెస్ అయితే లేదనమాట. మీరు నమ్మితే జెన్యున్గా మేమైతే మంచి సరుకు అయితే ఇస్తామన్నమాట. మీరు నమ్మినట్లయితే తప్పకుండా మీరు కామెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాము. అయితే ఫోన్ నెంబర్ అడ్రస్ అడుగుతున్నారు. ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదంటే కావాలని కూడా కాల్ చేసి ఈ చేప రేట్ ఎంత, ఇది మాకు పావు కేజీ కావాలి, ఇది ఎంత అదెంత అని అడుగుతున్నారు. అడగడం తప్పు కాదండి, కానీ వారు టైంపాస్ కోసం అయితే అడుగుతున్నారు, వారు నిజంగా కొనట్లేదు అనమాట. ఏంటంటే ఈ చేపల బిజినెస్ ఇలా చేపలు ఈ ప్రాసెస్ ఇవన్నీ చేసేటప్పుడు ఆ ఫోన్ లిఫ్ట్ చేసి అవన్నీ చేయడం అంటే చాలా కష్టం. అందుకని చెప్పేసి అయితే నేనైతే ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు. ఎవరైతే జెన్యున్గా కామెంట్ చేస్తారో వాళ్ళకైతే తప్పకుండా వాళ్ళకైతే మేము రిప్లై ఇస్తాము. నేనైతే కాంటాక్ట్లో ఉంటానన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఈ చేపలు ఎలా మీరు ఎక్కడి నుంచి తెస్తారో అది ఇది అని అడుగుతున్నారు. మేము ఎక్కడి నుంచి కాదండి, మా వాళ్ళు బోట్లకి వేటలకు వెళ్తారనమాట. మేము వాడోళ్ళం అనమాట. బీసీ తెలుసు కదా, మత్స్యకారులు మేము. మా వాళ్ళు వేటలకు వెళ్తారు కదా, మా వాళ్ళు దగ్గరే ఇంకా అందరి దగ్గర మేము తీసుకుంటాం అనమాట. కొంచెం మాకు పాట పెడతారు. అంటే ఇప్పుడు ఈ సావడాలు ఉన్నాయి కదా, ఈ సావడాలు వచ్చేసి ఏంటంటే బాక్సులు చెప్పని అమ్ముతారనమాట. ట్రేలు తెలుసు కదా, బాక్సులు ఆ ట్రేలు చెప్పని అమ్ముతారు. ట్రే వచ్చేసి 1600 2600 అలా పడుతుంది అనమాట ఒక ట్రే వచ్చేసి. అలా కొంటాము. ఇక తర్వాత ఇంకా పాట పెడుతూ ఉంటారు, ఆ పాటల్లో కూడా కొంటాం అనమాట. అవి తీసుకొచ్చేసి డైరెక్ట్గా ఇంకా బీచ్ పక్కనే పాట ఉంటుంది కదా, బీచ్లో ఇంకా వాళ్ళు బోట్లో నుండి తెచ్చి అక్కడ పాట పెడతారు. అక్కడ నుంచి మనం ఇంటికి తెచ్చుకుంటాం అనమాట. కొందరు ఏంటంటే బీచ్ దగ్గర ప్రాసెస్ చేస్తారు, మేమైతే అలా కాదు, మా ఇంటి దగ్గరేనమాట. ఇంటికి కొంచెం దగ్గరే చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదన్నమాట చేసే ప్రాసెస్ అయితే మేమే చేస్తాము. ఇంకొకటి ఇవి చేసేవాళ్ళు కూడా వీళ్ళు బయట వాళ్ళు కదా, మా అత్తయ్య వాళ్ళు, మాకు తెలిసిన పెద్దమ్మ వాళ్ళు కూడా చేస్తున్నారనమాట. వీళ్ళ దగ్గర అయితే మంచిగా ప్రాఫిట్ అయితే వస్తుంది. వీళ్ళనే కాదు, చాలామంది మా వాళ్ళు అయితే మంచిగా ఇస్తారండి. అంటే వీళ్ళు ఇంత ప్రాసెస్ చేసి ఎండబెట్టి ఇవన్నీ చేసిన తర్వాత మరలా వీళ్ళు సందోలు మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారనమాట. అక్కడ అమ్మే కంటే మీరు ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చి కొనుక్కుంటే వాళ్ళు ఇంకా తక్కువ, అక్కడికి ఒక 400కి ఇస్తే మీకు ఇక్కడ 200, 250, 300కి అలాగే ఇస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే మాది వాడరేవు కాబట్టి చీరాల, బాపట్ల, గుంటూరు, అలాగే ఒంగోలు, ఇంకా ఆ పక్కన ఊర్లో ఉన్న వాళ్ళు మీరు ఒక ఆటో మాట్లాడుకొని వచ్చేసి మీరు పట్టుకెళ్తే మీకు చాలా ప్రాఫిట్ అయితే మిగులుతుంది. అంటే కొరియర్ చేయటం వల్ల కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అదే దగ్గరకు వచ్చి చూసుకొని చేప కూడా బాగుందో లేదో, ప్రాసెస్లో ఉందో లేదో అవన్నీ మీరు చూసుకొని మీరు కొనుక్కుంటారు కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, చేసే ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇదైతే మధ్యాహ్నం అనమాట. చేపలు మరి ఎండలోని పాడైపోతాయని చెప్పేసి పైన అయితే కమ్మలు అయితే వేశారు, అది చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి జల్లలు అనమాట. అంటే అవి వాళ్ళు సావడాలు చేసేలోపు ఇవి కొంచెం పాడవుతాయని చెప్పేసి దాంట్లపైన కమ్మ వేశారనమాట. ఇవి జల్లలు. మా దగ్గర దొరికే చేపలు ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట, సముద్రపు బొమ్మడాయిలు దొరుకుతాయి, అలాగే అదేనండి రిబ్బన్ ఫిష్ అంటున్నారు కదా, రిబ్బన్ ఫిష్, అలాగే ఇంకా గొరసలు, చీలికలు అంటారు కదా, చీలికలు. ఇది వచ్చేసి కొండకప్ప, చిన్నది అనమాట. కొండకప్ప, ఎంపాలని కూడా దీన్నే అంటారు. అలాగే కానాగడతలు, ఇక పార్లు, చాలా తెట్లు ఇవన్నీ ఉంటాయండి. ఎండ్రైలు, నెత్తళ్ళు,
నెత్తళ్ళు ఎండ్రేలు అనేది ఆర్డర్ని బట్టి తీసుకుంటూ ఉంటారనమాట. అవి ఏంటంటే కొన్ని పోవన్నమాట, అందుకని చెప్పేసి ఆర్డర్ని బట్టి చేస్తారు. ఇక తర్వాత ఆ సీజన్లో వచ్చే ప్రతి ఒక్క చేపలు చేస్తారు. ఇంకా ఇలాగా మీరు ఏంటంటే మేము ఎందుకంటే ఇలా అంటున్నాం, కొరియరు 1 కేజీ, హాఫ్ కేజీ చేసామనుకోండి ఛార్జెస్ ఎక్కువైపోతాయి కదా, కొరియర్ ఛార్జెస్. అందుకని చెప్పేసి మీకు కావాలనుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఉంటారు కదా, మీరు మాట్లాడుకొని ఒక ఆటోలో వేసుకొని వచ్చినట్లయితే మీరు తప్పకుండా తీసుకువెళ్ళొచ్చు. మంచిగా అయితే మంచి రేట్లకి అయితే ఇస్తారనమాట. మీరు వచ్చినప్పుడు నేను దగ్గరే ఉంటాను కాబట్టి మీకు చాలా తక్కువ రేట్లకి అయితే ఇప్పిస్తూ ఉంటాను. చాలా మంచి ప్రాఫిట్ వస్తుందండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అయితే వీళ్ళ దగ్గర కొనండి, మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. కొందరు ఏం చేస్తారంటే మార్కెట్లో కొంటారు, అవి తీసుకెళ్ళి చిన్న కొట్లుగా పెట్టుకొని అమ్ముకుంటారు. వాళ్ళకి నాకు తెలిసి అసలు ఏం మిగలదండి. ఎందుకంటే మార్కెట్లో కొనేవాళ్ళు కూడా వీళ్ళ దగ్గర కొనుక్కొని కదా మీకు అమ్ముతారు. మరి ఆ ప్రాఫిట్ వేసుకోవాలి కాబట్టి ఇంకా మీకు మీ దగ్గర వచ్చేసరికి కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. అలా కాకుండా మీరు డైరెక్ట్గా వచ్చేసినట్లయితే మీకు ఎంత కావాలో, మీరు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంతకే కొనాలని రూల్ ఏమీ లేదండి. మీరు 500 కొన్నా సరే ఇస్తారు, మీరు దగ్గరకు వచ్చి 200 కొన్నా ఇస్తారు, 1 కేజీ కొన్నా ఇస్తారు. అలాంటిది ఏమీ లేదు. ఎక్కువ కొనాలేమో అన్న ఆలోచనే లేదు. చక్కగా మీరు రావచ్చు, పచ్చి చేపలకు తీసుకెళ్ళొచ్చు, బీచ్ చూడొచ్చు. అలా సరదాగా వచ్చేయండి, సరదాగా వచ్చి చక్కగా చేపలు తీసుకొని వెళ్ళండి. మీరు తప్పకుండా మరలా అయితే విజిట్ చేస్తారు. మీరు మీ ముందే చేసి ప్రాసెస్ చేసి చేస్తారు. ఇవైతే ఫస్ట్ తెచ్చి కోసి ఇలా ముళ్ళు వేసి బాగా కడిగి ఎండబెడతారనమాట. ఇలా ఇసుకతో కొంచెం ఎందుకు చేస్తున్నారంటే అలా చేసినప్పుడు అవి జారకుండా ముడి టైట్గా పడుతుంది అనమాట. మీరు ఇలా ఉన్నాయి ఏంటి అని అనుకోవద్దు, చేసే ప్రాసెస్ ఇలా ఉంటుంది. కానీ నీట్గా కడిగి మాత్రం ఎండబెడతారు. ఇవి వచ్చేసి పెద్ద చేపలు అనమాట. ఇలా ఉప్పు పెట్టి ఇలా పెడతారు. తీసుకెళ్ళేటప్పుడు బాగా క్లీన్ చేసి అప్పుడు సాల్ట్ రాసి తీసుకువెళ్తారనమాట మార్కెట్కి అయితే. లేదంటే చేపలు పాడైపోతూ ఉంటాయి. ఇలాగైతే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఈరోజు చేపలు ఏం కొనలేదండి, ఈరోజే కాదు, అంటే కొంటారు, తక్కువ వస్తాయి అనమాట. ఇంక ఈ నెల మూడో నెల చివరి నుండి 4వ నెల అసలు చేపలు సరిగ్గా ఉండవన్నమాట. ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండవు. కానీ వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం చేపలు ఉంటాయి. ఏంటంటే వీళ్ళు మన దగ్గర ఇప్పుడు చేపలు ఈ 2 నెలలు స్ట్రైక్ కదా, కేరళ వాటి సైడు ఇప్పుడైతే వేటలకు వెళ్తారు. ఇక్కడ వేటలకు మొదలెట్టిన తర్వాత అక్కడ స్ట్రైక్ పెడతారంట. అందుకని అక్కడి నుంచి అయితే చేపలు తెప్పించుకొని ఎనీ టైం చేపలు అయితే ఉండేటట్లు చూస్తారనమాట. ఇదండి వీడియో. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. వీడియోస్ చూస్తున్న వారందరూ కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా ఎండ్రేలు కూడా దొరుకుతాయండి. ఎండ్రేలు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.